ముందుగా హరే కృష్ణ. నిన్న ఈవినింగ్ నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పోస్ట్ చేశానండి. దానికి కొంతమంది డిఎంస్ అయితే చేశారు. మీరు వేసుకున్న మాల ఏంటి, అది కృష్ణునికి సంబంధించిందా, దాని యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి అడిగారు. నిన్న ఈవినింగ్ నేను ధరించిన మాల అయితే ఇదేనండి. ఇది ఏంటి అంటే విష్ణుమూర్తికి అలాగే కృష్ణుడికి కూడా ఎంతో ఇష్టమైన వైజయంతి మాల. ఈ మాలని ముఖ్యంగా విజయానికి చిహ్నంగా సూచిస్తారండి. ఈ మాలని మనం ధరించడం వల్ల హెల్త్ పరంగా, వెల్త్ పరంగా చాలా బాగుంటుంది. దీనిని ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ప్రతికూల శక్తులు కూడా దూరం అవుతాయి, ఆర్థికంగా వృద్ధి చెందడమే కాకుండా ఆధ్యాత్మికత కూడా పెరుగుతుందండి. మనలో చాలా మందికి తులసిమాల ధరించాలని ఉంటుందండి, కానీ అది అందరికీ వీలు పడదు. ఎందుకంటే దానికి చాలా నియమాలు ఉంటాయి. కంప్లీట్ గా నాన్ వెజ్ మానేయాలి, అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలు అయితే మనం తీసుకోకూడదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ అది సాధ్యపడదు కదా. కానీ మనమైనా సరే కృష్ణ పట్ల మనకున్న ప్రేమ, భక్తిని తెలుపుకోవడానికి, అలాగే ఆ కృష్ణ ఎప్పుడు మనతోనే ఉన్నారు అని మనం కూడా ఫీల్ అవ్వడానికి ఈ వైజయంతి మాలను అయితే అందరూ కూడా స్వీకరించవచ్చు, వేసుకోవచ్చు. మాల మనల్ని విజయ పదం వైపు నడిపిస్తుందని నమ్మకం. దుష్ట శక్తులు, తంత్ర మంత్రాలు మరియు ప్రతికూల శక్తి నుండి కూడా మనల్ని రక్షణ కల్పిస్తుంది. నిన్ను ధరించడం వల్ల దరిద్రం పోయి ఐశ్వర్యం మరియు సంపద పెరుగుతుందని కూడా నమ్ముతారు. ఆందోళన తగ్గించి మానసిక ప్రశాంతతను మరియు ఏకాగ్రతను కూడా పెంచుతుంది. అంతేకాదండి, ఈ మాల యొక్క గింజలు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, మంట, ఇన్ఫెక్షన్స్ నుండి కూడా మనల్ని ఉపశమనం కలిగిస్తుందట. మూత్ర సంబంధిత వ్యాధుల చికిత్సలోను కూడా యాంటీవైరల్ లక్షణాలతో ఇది పనిచేస్తుందని చెప్పి ముహూర్తంలో శుభ్రమైన తర్వాత ధరించాలి. వైజయంతి మాలను ధరించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయండి. ఇవేంటి అంటే, మనం రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా ఈ మాలను అయితే తీసి ఒక చోట భద్రపరుచుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఈ మాలను అయితే మనం ధరించాల్సి ఉంటుంది. నాన్ వెజ్ తింటున్నప్పుడు కూడా ఈ మాలను ఉంచుకోకండి. అలాగే ఈ మాల మన మెడలో ఉన్నంత సేపు కూడా అసభ్య పదజాలం అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ప్రతి మాల కూడా ఒక్కొక్క రకమైన పవర్ ని క్యారీ చేస్తూ ఉంటుంది. వాటికి ఆ పవర్ అలానే ఉండాలి, అవి మన జీవితంలో మనకి కూడా మంచిగా ఉపయోగపడాలి అంటే దానికి ఉన్న నియమ నిబంధనల్ని మనం క్రమం తప్పకుండా మంచిగా పాటించాలండి. అందరికీ మరొక్కసారి హరే కృష్ణ.